నవగ్రహ పీడా పరిహార స్తోత్రం. గ్రహణామాదిరాదిత్యో లోకరక్షణకారకః విషమస్థాన సంభూతం పీడాం హరుతు మే రవిః. రోహిణీ సస్సుధామూర్తి స్తుదాగాత్ర సురాలనా విషమస్థాన సంభూతం పీడాం హరతు మే విదుః. భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా వృష్టికృదృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః. వాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః. దేవమంత్రీ విశాలాఖ్యః సదా లోకహితే రతః అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతు మే గురుః. దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ప్రభస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః మందాచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః. మహాశిరామ మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ. అనేకరూపవర్యైశ్చ శతశోధసహస్రశః ఉత్పాతరుజో జగతాం పీడాం హరతు మే తమః. ఇప్పుడు నవగ్రహ పీడా పరిహార స్తోత్రాలలో ఎవరికైనా గోచార రీత్యా గనక ఏ గ్రహానికైతే బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాన్ని గనక రోజు పారాయణం చేసినటువంటి యొక్కడల, రోజు పఠించినటువంటి యొక్కడల ఎలాంటి యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి అఖండమైనటువంటి యొక్క విజయ అవకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుంది. కాబట్టి నవగ్రహ స్తోత్రాలు చేయడం వేరు, నవగ్రహ శ్లోకాలు చదవడం వేరు. ఇది ప్రత్యేకమైనటువంటి యొక్క స్తోత్రం గనక చేసినటువంటి యొక్క ఎడల మహా అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుందని మనం చెప్పవచ్చు.